Coming to the next challenge, this is the program. So here in the first statement, we are creating an array with 5 elements. What are those elements? 5, 1, 15, 20, 25. And we are declaring the another 3 variables x, y, z. And in the next line, we are trying to assign some values to the x, y and z variable. And finally, we are trying to print those values. Let's see the solution in detail. The challenge is, in the first statement, we are creating an array with 5 values. What are those? 5, 1, 15, 20, 25. Along with the array, we have created 3 more variables, x, y, z. And in the next statement, we are trying to assign some value to the x, which is nothing but plus plus a of 1. In the next line, y is assigned with the value a of 1 plus plus. Z is assigned with the value a of x plus plus. And at last, we are trying to print these values. Percentile D and simply x, y, z. ఈ ప్రోగ్రాంలో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక్కొక్క కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, డిక్లేర్ చేసే టైంలో అండ్ ఒక ఎరేని క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఎరే కాన్సెప్ట్ అనేది ఇన్వాల్వ్ అయింది. ఎరేస్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? సింపుల్గా ఒక 10 అనే వేరియబుల్ని, 20 అనే వేరియబుల్, 10 అనే వాల్యూ, 20 వాల్యూ, 30 వాల్యూ, ఇలాంటి సింపుల్ వాల్యూస్ని స్టోర్ చేసి మన ప్రోగ్రాంలో యూజ్ చేయాలి అంటే సింపుల్ వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం మనం. ఏబిసి ఇలా సింపుల్ వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ నేను 100 స్టూడెంట్స్ యొక్క డేటాని స్టోర్ చేయాలి. ఫర్ సపోజ్ వాళ్ళ రోల్ నెంబర్స్ 101, 102, 103 అలా 100 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరి డేటాని నా ప్రోగ్రామ్లో నేను యూజ్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరియబుల్ అసైన్ చేశాను అనుకో, ఏబిసి, ఏబి ఇలాంటి నేమ్స్ అన్ని యూజ్ చేస్తే నా ప్రోగ్రాంలో నేను మళ్ళీ వాటిని యూజ్ చేయాలంటే చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లంకి మనకు ఉన్న ఒక సొల్యూషన్ ఏంటి, ఎరేస్ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ఎరేస్ యూజ్ చేసి మనం ఒక సింగిల్ వేరియబుల్తో మల్టిపుల్ వాల్యూస్ని, ఈ హండ్రెడ్స్ ఆఫ్ వాల్యూస్ని మనం మేనేజ్ చేయొచ్చు. సో ఇందులో ఏ వాల్యూని అసైన్ చేయాలన్నా ఈ సింగిల్ వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం, బట్ విత్ సమ్ సింటాక్స్ ఎరే. సో ఎరేస్ ఎందుకు యూజ్ చేస్తాం? మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి, వాటిని మేనేజ్ చేయడానికి ఎరేస్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇట్ స్టోర్స్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటే ఈ స్టోర్ చేసిన అన్ని వాల్యూస్ ఏమై ఉండాలి? సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. ఇలా మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి ఈ ఎరేస్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇన్ ద మెమరీ దీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిగ్యూయస్ మేనర్లో ఈ వాల్యూస్ అన్ని మెమరీలో స్టోర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు వీటిని ఎలా యాక్సెస్ చేస్తాం? ఫర్ సపోజ్ ఒక ఎరే అనేది తీసుకుందాం. ఇక్కడ ఇచ్చిన ఇన్పుటే తీసుకుందాం. ఎరే ఆఫ్ 5 elements. What are those 5 elements? 5, 1, 15, 20, 25. ఒక సింపుల్ ఎరే క్రియేట్ చేసాం. దీని యొక్క సైజ్ ఎంత? 5, బికాస్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ 5, సో ద ఎరే సైజ్ ఇస్ 5. ఇందులో ఉన్న ఈచ్ వాల్యూని మనం యాక్సెస్ చేయాలి అంటే ఎలా యాక్సెస్ చేస్తాం? బై యూజింగ్ ఇండెక్సింగ్ మెథడ్. ఇండెక్సింగ్ యూజ్ చేసి ఇందులో ఉన్న ఈ ఎరేలో ఉన్న ఈచ్ వాల్యూని మనం యాక్సెస్ చేస్తాం. ఎరేస్లో మన ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి. సో 5 అనే ఎలిమెంట్ ఈ ఎరేలో ఎక్కడ స్టోర్ అయిందంటే ఏం చెప్తాం? ఎట్ ద ఇండెక్స్ 0. 1 అనే ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ అయింది? ఈ ఎరేలో 1 అనే ఇండెక్స్ దగ్గర. 15 యొక్క ఇండెక్స్ 2, 20 యొక్క ఇండెక్స్ 3, 25 యొక్క ఇండెక్స్ 4. సో ఇలా ఇండెక్స్ని బేస్ చేసుకొని ఈచ్ ఎలిమెంట్ని, ఎరేలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేస్తాం. ఫర్ సపోజ్ ఈ 20ని యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేస్తాం? దీని యొక్క వేరియబుల్ నేమ్ ఏ అండ్ దీని యొక్క పొజిషన్ 20 ఏ పొజిషన్లో ఉంది? పొజిషన్ ఇస్ నథింగ్ బట్ ద ఇండెక్స్. ఏ ఇండెక్స్లో ఉంది? 3. సో ఎరే ఆఫ్ 3 ఎప్పుడైతే ఇది ప్రింట్ చేస్తామో మనకి ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది? ఈ 20 అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. సో ఈ వేలో మనం ఈచ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తాం. ఓకే, సో అది ఈ ఫస్ట్ ఇనిషియలైజేషన్. నెక్స్ట్ 3 వేరియబుల్స్ని, సింపుల్ 3 వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసాం. ఈ నెక్స్ట్
ఈ నెక్స్ట్ 3 స్టేట్మెంట్స్లో చూస్తే మనం కామన్గా అబ్జర్వ్ చేసే పాయింట్ ఏంటి, ప్లస్ ప్లస్ అనే ఒక ఆపరేటర్ ఉంది. అసలు ఈ ప్లస్ ప్లస్ ఆపరేటర్ అంటే ఏంటి, ఇది ఏం చేస్తుంది అండ్ మీరు ఇంకా ఇక్కడ చూస్తే ఈ ప్లస్ ప్లస్ ఆపరేటర్ డిఫరెంట్ పొజిషన్స్లో యూజ్ చేసాం. దాని యొక్క మీనింగ్ ఏంటి, ఏ కేసులో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఈ ప్లస్ ప్లస్ అనేది విచ్ ఈజ్ ఎ ఆపరేటర్. ఏ ఆపరేటర్ అది, ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఫర్ సపోజ్ నేను కే అనే ఒక వాల్యూ తీసుకున్నాను, 10 అనే వాల్యూని ఆ వేరియబుల్కి అసైన్ చేశాను. ఇప్పుడు నేను ఈ 10కి ఈ కే వాల్యూకి +1 యాడ్ చేయాలి. ఏదైతే కరెంట్ వాల్యూ ఉందో, కే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే వాల్యూ ఉందో దానికి నేను +1 యాడ్ చేయాలి. అంటే ఎలా రాస్తాం దాన్ని, కే ఈక్వల్ టు ఇప్పుడు కరెంట్ వాల్యూ ఆఫ్ కేకి +1 యాడ్ చేస్తాం. ఈ కేసులో ఏమవుతుంది, కే వాల్యూ ఇప్పుడున్న ప్రెసెంట్ వాల్యూ ఎంత, కేకి 10, దానికి +1 యాడ్ చేశాను విచ్ ఈస్ నథింగ్ బట్ 11. అప్పుడు కే వాల్యూ ఎలా అప్డేట్ అవుతుంది, 11కి అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ రాసామో కే ఈక్వల్ టు కే +1, దీనికి షార్ట్ ఫామే కే ++ అని రాస్తే ఇక్కడ జరిగే ఆపరేషన్ కూడా సేమ్. కే ఈక్వల్ టు కే +1 విచ్ ఈస్ ద ఈక్వివాలెంట్ స్టేట్మెంట్ టు దిస్ కే ++. షార్ట్ హ్యాండ్లో ఎలా రాస్తాం, కే ++ అని రాస్తాం. సో ఎప్పుడైతే కే ++ అని యూజ్ చేసామో దాని మీనింగ్ ఏంటి, కరెంట్ ఉన్న కే వాల్యూకి +1 యాడ్ చేస్తున్నాం అనేది దాని మీనింగ్. దిస్ ఈస్ కాల్డ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. కే ++ రాసిన, ఇప్పుడు కే వాల్యూ 10, కే ++ ఎప్పుడైతే రాసామో +1 యాడ్ అవుతుంది, సో కే వాల్యూ 11 అవుతుంది. ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అగైన్ 2 టైప్స్లో బిహేవ్ చేస్తుంది. ఒకటి ప్రీ ఇంక్రిమెంట్ అండ్ అదర్ వన్ పోస్ట్ ఇంక్రిమెంట్. మనం ప్రోగ్రాంలో చూసినట్టయితే ఈ ఫస్ట్ కేసులో ఈ ++ అనేది ఏదైతే వాల్యూ ఉందో దానికి ముందు యూజ్ చేసాం. సెకండ్ స్టేట్మెంట్లో ఏదైతే వాల్యూ ఉందో దానికి తర్వాత యూజ్ చేసాం. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ప్రీ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. ఇప్పుడు ఏదైతే కే వాల్యూ ఉందో అగైన్ కే వాల్యూ నేను 10తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ చేస్తాం ++k. ప్రీ ఇంక్రిమెంట్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి, ++k. పోస్ట్ ఇంక్రిమెంట్ యొక్క రిప్రజెంటేషన్ k++. ఇవి వాటి యొక్క రిప్రజెంటేషన్. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ++k, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే k++. మరి వాటి యొక్క బిహేవియర్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, రెండు చేసేది ఒకటే, k ఈక్వల్ టు k+1. రెండింటికి డిఫరెన్స్ ఏమంత లేదు. రెండు చేసే ఫంక్షనాలిటీ ఏంటి, కరెంట్ ఉన్న వాల్యూకి +1 యాడ్ చేస్తాయి. మరి ఇంకేంటి డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ ఏంటంటే ఇది వర్క్ అయ్యే ఆర్డర్. ఫర్ సపోజ్ నేను x అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ అసైన్ చేశాను, y అనే వేరియబుల్కి xకి +1 చేయాలి అనుకుంటున్నా. సో నేనేం చేశాను, x++ అని రాశాను. xకి +1 యాడ్ చేసి నేను yకి అసైన్ చేయాలి అనుకున్నా. సో నేను 2 కేసెస్లో దీన్ని యాడ్ చేస్తున్నాను, x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు ++x. ఇక్కడేమో పోస్ట్ ఇంక్రిమెంట్ యూస్ చేశాను, ఇక్కడేమో ప్రీ ఇంక్రిమెంట్ యూస్ చేశాను. ఈ రెండు చేసిన తర్వాత నేను x అండ్ y వాల్యూస్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. printf %d x, y. ఇక్కడ కూడా సేమ్. ఆ రెండు ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసిన తర్వాత x అండ్ y వాల్యూస్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, x, y. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఇది చేసే ముందు ఇంకొక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రీ ఇంక్రిమెంట్ యూస్ చేస్తున్నామో ++k విచ్ మీన్స్ ఇక్కడ జరిగేది ఫస్ట్ అప్డేట్ దెన్ అసైన్. ఒక సింపుల్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ప్రీ ఇంక్రిమెంట్ అయితే ఫస్ట్ అప్డేట్ దెన్ అసైన్. పోస్ట్ ఇంక్రిమెంట్ అయితే మనకున్న స్టేట్మెంట్ ఫస్ట్ అసైన్ దెన్ అప్డేట్. ఫస్ట్ అసైన్ దెన్ అప్డేట్. ఓకే, సో అసలు అప్డేట్ ఏంటి, అసైన్ తర్వాత అసైన్ చేయడం ఏంటో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మన x వాల్యూ ఎంత, 10. నెక్స్ట్ yకి దేన్ని అసైన్ చేస్తున్నాను, x++. x++ అంటే ఏంటిది, పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్లో మనకి జరిగేది ఏంటి, ఫస్ట్ అసైన్. అంటే ఈ x ఈక్వల్ టు x+1 10 కాస్త 11 అవ్వకముందే ఇమీడియట్గా ఈ కరెంట్ x వాల్యూ ఏదైతే ఉందో
ఫస్ట్ అసైన్ అవుతుంది. దాని మీనింగ్ అది. ఫస్ట్ అసైన్ అంటే మీనింగ్ ఏంటి? అప్డేట్ అవ్వకముందే, ఆ ఎక్స్ వాల్యూ అప్డేట్ అవ్వకముందే ఆ యొక్క కరెంట్ వాల్యూ ఆ వేరియబుల్కి అసైన్ అవుతుంది. అంటే వైకి ఏం అసైన్ అయ్యింది? 10 అసైన్ అయ్యింది, ఇంకా అప్డేట్ అవ్వలేదు. అసైన్ చేసిన తర్వాత ఎప్పుడైతే నెక్స్ట్ స్టేట్మెంట్కి మూవ్ అవుతామో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నాం కాబట్టి అసైన్ అయిన తర్వాత ఆ వాల్యూ అప్డేట్ అవుతుంది. అప్డేట్ ఈజ్ నథింగ్ బట్ k ఈక్వల్ టు k+1కి అప్డేట్ అవుతుంది. x ఈక్వల్ టు x+1. ఎక్స్ వాల్యూ ఎంత మనకి? 10. ఇప్పుడు +1 యాడ్ అయింది, అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అయింది? అసైన్ అయిన తర్వాత 11 అయింది. సో మనం ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయడానికి ట్రై చేసాం కదా, మనకి ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏంటి? ఎక్స్ వాల్యూ 11, y వాల్యూ 10. ఓకే, ఈ సెకండ్ కేస్ చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ x అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ అసైన్ చేశాను, y అనే వేరియబుల్కి ++xని అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి? ప్రీ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్లో మనకు జరిగేది ఏంటి? ఫస్ట్ అప్డేట్ దెన్ అసైన్. ఫస్ట్ అప్డేట్ అంటే అసైన్ అవ్వకముందే ఈ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అవ్వడం అంటే ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యి k ఈక్వల్ టు k+1 అనేది ముందే జరుగుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఫస్ట్ అప్డేట్ అయ్యింది. దేనికి అప్డేట్ అయింది? +1 కాబట్టి ఎక్స్ వాల్యూ 11కి అప్డేట్ అయ్యింది. నౌ ద ఎక్స్ వాల్యూ ఇస్ 11. ఫస్ట్ అప్డేట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏమవుతుంది? దెన్ అసైన్. ఈ అప్డేట్ అయిన ఈ అప్డేటెడ్ వాల్యూ అనేది అసైన్ అవుతుంది వైకి. అంటే వైకి వాల్యూ ఏం అసైన్ అయింది? ఎక్స్ ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది కాబట్టి ఈ అప్డేట్ అయిన 11 అనే వాల్యూ ఈ వేరియబుల్కి అసైన్ అయ్యింది. సో మనం ఇక్కడ ప్రింట్ చేస్తే నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి? ఎక్స్ వాల్యూ 11, y వాల్యూ ఈజ్ ఆల్సో 11. ఈ కేసులో మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి? 11, 10. ఈ కేసులో మనకు వచ్చిన అవుట్పుట్ 11, 11. రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ఆ కరెంట్ వాల్యూ అసైన్ అయిన తర్వాత అప్డేట్ అవుతుంది. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ఇది అప్డేట్ అయిపోయిన తర్వాత ఆ అప్డేటెడ్ రిజల్ట్ అనేది అసైన్ అవుతుంది. ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూద్దాం. Let me erase all these. క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ లైన్లో ఎరేని క్రియేట్ చేసాం. ఆ వాల్యూస్ 5, 1, 15, 20, 25 and 3 వేరియబుల్స్ x, y, z. అండ్ ఇన్ ద నెక్స్ట్ లైన్ xకి వాల్యూ అసైన్ చేసాం ++ a of 1, yకి వాల్యూ అసైన్ చేసాం a of 1 ++, z equal to a of x ++. And at the end we are trying to print the three values x, y, z. ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తున్నాను? x, y, z అనే సింపుల్ వేరియబుల్స్ కాబట్టి నాకు నేను ఏ ఆర్డర్లో ఇచ్చానో ఆ ఆర్డర్లోనే ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు సొల్యూషన్ డీటెయిల్గా చూద్దాం. మనకు ఇచ్చిన ఎరే ఏంటి? a of 5. వాటి యొక్క పొజిషన్స్తో పాటు అందులో ఉన్న ఎలిమెంట్స్ని రాస్తున్నా. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 5. దాని యొక్క ఇండెక్స్, దాని యొక్క పొజిషన్ ఏంటి? ఇండెక్స్ 0. నెక్స్ట్ ఎలిమెంట్ 1, ఇండెక్స్ ఇస్ 1. నెక్స్ట్ ఎలిమెంట్ ఇస్ 15, ఇండెక్స్ ఇస్ 3. నెక్స్ట్ ఎలిమెంట్ ఇస్ 20, ఇండెక్స్ 3. 25 is stored at index 4. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ? x ఈక్వల్ టు ++ a of 1, ++ a of 1. a of 1లో ఉన్న ఎలిమెంట్ ఏంటి మనకి? a of 1. ఈ ఎరేలో 1 అనే పొజిషన్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ఏంటి? నాకు 1 ఓన్లీ, రైట్? 1 అనే వాల్యూ ఉంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ++1. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి? ప్రీ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ అంటే మనకి ఏం జరుగుతుంది? ఆల్రెడీ చూసాం. ఫస్ట్ అప్డేట్ దెన్ అసైన్. ఎప్పుడైతే ప్రీ ఇంక్రిమెంట్ యూజ్ చేసామో ఫస్ట్ ఏమవుతుంది? ఇమీడియట్గా అప్డేట్ అయిపోతుంది. అంటే ఈ 1 అనేది, ఎరే ఆఫ్ 1 అనేది +1 అప్డేట్ అవుతుంది. అంటే ఈ 1 కాస్త మనకి 2 అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత ఈ అప్డేటెడ్ 2 అనే వాల్యూ xకి అసైన్ అవుతుంది. సో ద x వాల్యూ ఈజ్ 2. ఓకే, ++ a of 1 అంటున్నాం అంటే ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ యూజ్ చేసాం. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఎరే ఆఫ్ 1 పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఫస్ట్ అప్డేట్ అయ్యి ఆ అప్డేట్ అయిన రిజల్ట్ అనేది నాకు xలో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? y. a of 1
ప్లస్ ప్లస్. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి, పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది యూజ్ చేసాం. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ఇప్పుడున్న వాల్యూ అసైన్ అయిన తర్వాత అప్డేట్ అవుతుంది. ఏ ఆఫ్ 1లో ఉన్న కరెంట్ వాల్యూ ఎంత, ఏ ఆఫ్ 1 ఇండెక్స్ 1 దగ్గర ఉన్న కరెంట్ ఎలిమెంట్ ఏంటి 2. సో ఈ 2 అనేది వైకి అసైన్ అయిపోతుంది ఫస్ట్. సో వై వాల్యూ ఎంత ఇప్పుడు 2. ఈ 2 అసైన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది అప్డేట్ అవుతుంది. ఫస్ట్ 2 అసైన్ అయిపోయింది. అసైన్ అయిన తర్వాత ఇక్కడ మనం యూజ్ చేసింది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఇప్పుడు ఏదైతే కరెంట్ ఎలిమెంట్ ఉందో అది +1కి అప్డేట్ అయింది. సో ద ఏ ఆఫ్ 1 కరెంట్ వాల్యూ ఇస్ 3, అప్డేట్ అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, z ఈక్వల్ టు ఏ ఆఫ్ x ప్లస్ ప్లస్, ఏ ఆఫ్ x ప్లస్ ప్లస్. x వాల్యూ ఎంత మనకి ప్రెజెంట్ 2. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి, పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఫస్ట్ ఆ కరెంట్ వాల్యూ అసైన్ అయిన తర్వాత అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు కరెంట్ వాల్యూ ఆఫ్ x ఈజ్ వాట్ 2. సో ఏరియా ఆఫ్ 2లో ఉన్న ఎలిమెంట్ ఏంటి మనకి 15. ఈ 15 అనేది ఈ zకి అసైన్ అయింది. సో ద z వాల్యూ ఈజ్ 15. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం యూజ్ చేసింది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఈ x వాల్యూ xకి ప్లస్ ప్లస్ అప్లై చేసాం. సో అసైన్ అయిన తర్వాత ఈ 2 అనే వాల్యూ +1 యాడ్ అవుతుంది అంటే 3. ఫైనల్ xyz వాల్యూస్ ఏంటి, x వాల్యూ 3, y వాల్యూ 2, z వాల్యూ 15. సో x value is 3, y value is 2, z value is 15. So the final output is 3, 2, 15. Okay.